ఈ నడుమేంది ఆంధ్ర మంత్రి నిమ్మల శర్మ పటాజ్ వార్తలకు వస్తలేడు, ఎండకేమన్నా ఇంటనే ఉంటుండా ఏంది, ఏడగానొస్తలేడు అని అనుకుంటున్న ఇన్నొద్దుల సంది. అంతే కదా, సార్ బయటకు వస్తే ఉత్తగుంటాడా? ఏడో కాడ ఏదో పని చేస్తూనే ఉంటాడు. తట్టలు మూస్తాడు, షెత్తెత్తుతాడు, మురికి కాలువలు సాఫ్ చేస్తాడాయే. ఈ నడుమ అసొంటి పనులు చేయకపోయేటాళ్లకు బయటికి వస్తలేడేమో అని అనుకున్నా. ఇలా పొద్దుగాలనే సార్ను యాది చేసుకున్నా. రానే వచ్చిండు సారు. పారతోని తట్టలకు కంకరెత్తిండు, కూలోళ్ళని ఎత్తిన పెట్టిండు. ఇసుక గుంజిండు, తట్ట నిండా మెత్తిండు, కూలోళ్ళని ఎత్తిన పెట్టిండు. మిల్లర్ల కలిపిన సిమెంట్ కంకరను కొలుతూ మంత్రి సారే పట్టుకపోయి పిల్లర్లకు పోస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు బ్రాడీపేటలు ఉండేటి గోగులు పెద్దింట్ల అనేటి ఇద్దరు పేదోళ్లకు ఇండ్లు కట్టిస్తానని చెప్పిండట అప్పట్లో ఓట్ల ముంగట. అన్నట్టే ఇప్పుడు వాళ్ళిద్దరికి సొంత పైకంతో ఇండ్లు కట్టిస్తుండ అన్నట్టు. అంతేకాదు, సారే దగ్గరుండి భూమి పూజ చేసిండు, మాలు కలిపి పునాదికి మొదటిలా వేసిండు. అంతేనా సారు? మీ పేదవాడి ఇల్లు నిలబెడతామని చెప్పి ఆ రోజు నేను ఎన్నికల ప్రచారంలో ఆమె వంట చేసుకుంటూ ఉంటే ఆమెకు నేను ఆ రోజు మాట ఇచ్చాను. 2024లో వేల ఇల్లు నిమిత్తం అని అంటే లక్షల రూపాయలు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి మేమందరం కూడా తోడుగా ఉండి అండగా ఉండి ఆ ఇంటిని పూర్తి చేసి మన పెద్దింట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆ ఇంట్లో తీసుకెళ్లేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని. ఆగో ఇన్నరా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా అన్నట్టు మంత్రి నిమ్మల సారు. అయినా సారుకిదేం కొత్తగా తీయలి. ఇంత మునుపు కూడా మస్తు మాటల ఇటునే మట్టి మోసిండు, కూలీలతోని కలిసి పనులు చేసిండు. రోడ్ల మీద సఫాయి కార్మికులతోని కలిసి సాఫ్ సఫాయి పనులు చేసిండు కూడా. ఇగిట్లా మంత్రి సారే దగ్గరుండి పునాదేశేటాళ్లకు కొత్త ఇల్లు కట్టుకుంటున్నామని ఒక మురిపం కాదు పోండి వాళ్ళిద్దరిది. ఏదైతే గాని ఏ మాట కా మాటేనబ్బా, మంత్రి సార్లు ఎంత తారీఫ్ చేసినా తక్కువే. ఏమంటారు?